ఏలూరు జిల్లాలోని రైతులను టార్గెట్ చేస్తూ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా కోట్లు విలువ చేసే నకిలీ దందా జోరుగా సాగుతోంది. పోలీసుల కళ్లుగప్పి వివిధ రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో నకిలీ సరుకును జిల్లాలోని రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాలు చల్లిన తర్వాత అవి నకిలీవని తెలుసుకుని రైతులు లబోదిబోమంటున్నారు. కూటమి సర్కార్ ముద్దు నిద్రపోతున్న వేళ నకిలీ కంపెనీలు రైతులపై పంజా విసిరి వాటిని అడ్డగోలుగా దోచుకోవడమే గాక కౌలు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. నకిలీ మిరప విత్తనాలు అన్నదాతల పాలిట మాయా శాపాలుగా మారుతున్నాయి. మొక్క ఏపుగా పెరిగినా సరైన మిరప రాక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. పంట చేతికొచ్చే అవకాశం లేక పెట్టుబడుల కోసం లక్షల్లో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆందోళన చెందుతున్నాడు రైతన్న. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు మండలం చిగురుమావిడి గ్రామంలో మిర్చిని సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ ఏడాది ఏజెంట్లు ముందుగానే రంగంలోకి దిగారు. రైతులకు నకిలీ విత్తనాలను అధిక ధరలకు అంటగట్టి జేబులు నింపుకున్నారు. అమ్మినోడి దగ్గరికి వెళ్తే ఆడు దొరకలేదండి. ఎట్లయితే దొరికించుకొని చూస్తే ఆయన ఏం చేశాడంటే వేరే వాళ్ళని తీసుకొస్తా, నేను మా కంపెనీ వాళ్ళని వచ్చి మీకు న్యాయం చేపిస్తాను అన్నాడండి. సరే చూద్దామని చూస్తున్నామండి. అట్లా 2 నెలలు అయిపోయిందండి, అంతకీ రాలేదండి. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఎకరాకు 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, నకిలీ విత్తనాలతో నిండా మునిగిపోయామని చిగురు మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి విత్తనాలు బిందాస్ కంపెనీ తీసుకున్నామండి. అది 30 నుంచి 40 గంటల మధ్యన వస్తుంది అన్నారండి. నల్లికి కూడా తట్టుకుంటుందని చెప్పాడండి ఆ డిస్ట్రిబ్యూటర్. సరే ఎప్పుడు వేసేది ఎందుకు వేయటం, నల్లికి తట్టుకుంటుంది అన్న ఉద్దేశంతో నేను 2.5 ఎకరం తీసుకొని వేసానండి. 2.5 ఎకరం వేసానండి నేను. ఆ 2.5 ఎకరం తోట అయితే పెరిగింది కానీ ఇక కాస్త ఎదురు చుట్టడం జరిగింది. అందరు కాయలు కోసుకుంటున్నారు, వేరే సీడ్ వేసిన వాళ్ళు నేను కోయలేకపోయాము. గతేడాది లాభాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఒక్కసారిగా మిర్చి వైపు మొగ్గు చూపటంతో నకిలీ కంపెనీల దృష్టి ఈ వ్యాపారంపై పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన మహేష్ అనే వ్యక్తి డీలర్గా మారాడు. అగ్రిమా జెనెటిక్స్ అనే బెంగళూరు కంపెనీ నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి చిగురు మామిడి రైతులకు అంటగట్టాడు. ఏకంగా గ్రామంలోని 70 ఎకరాల్లో F1 బిందాస్ 502 రకాన్ని వేశారు రైతులు. ఎకరాకు 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నిండా మునిగిపోయారు. ఈ 10 మంది రైతులు కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా వేరే భద్రాచలం కానీ వేలేరుపాడు కానీ విఆర్పురం కానీ వెళ్ళి విత్తనాలు తెచ్చుకొని వేసుకునే వాళ్ళం అండి. వేసుకుంటే మాకు 5 క్వింటాలు వచ్చేదండి ఎకరానికి వచ్చేసి. అయితే ఈ బిందాసాత్న వచ్చేసి మహేష్ ఈ విత్తనం మంచిది, 30 క్వింటాలు కాస్తుంది, నల్లి రాదు, దీనికి 30 నుండి 40 వస్తుంది అని చెప్పడం జరిగిందండి. ఆ చెప్పడం జరగడం వల్ల మేమందరం కూడా మోసపోయినామండి. విత్తనాల నాణ్యతను ధృవీకరించేందుకు రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థ ఉంది. ఇక్కడ ధృవీకరించిన విత్తనాలనే మార్కెట్లో విక్రయించాలి. అయినప్పటికీ కొంతమంది ఏజెంట్లు రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాల్ని అంటగడుతున్నారు. పంట నష్టపోయిన రైతులు వేలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదు. అది కాపు దశకు వచ్చిన దాకా పెట్టుబడి పెడుతూనే ఉన్నాం. ఇంకా కాపోతుంది అని పెట్టుబడి పెట్టే పని మీద ఉన్నామండి. వాళ్ళు కూడా వచ్చి మందులు ఇచ్చారండి. మా విత్తనం బాగానే కాతుంది అన్నారు. తీరా కాపు దశకి ఎప్పుడైతే వచ్చి కాపు విత్తనం ఫెయిల్ అవుతుంది అనిపోయేటప్పటికే ఎవరికాళ్ళే మళ్ళీ వాళ్ళు రావటం మానేశారు. వాళ్ళు మందులు ఇత్తడం మానేశారు. మళ్ళీ ఎవరు కనపడలేదు. నకిలీ విత్తనాల అమ్మకాన్ని అరికట్టడంలో కూటమి సర్కార్ చేతులెత్తేసిందని వామపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదిత విత్తన చట్టంలో పేర్కొన్న ప్రకారం బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని, సంబంధిత నకిలీ కంపెనీ నిర్వాహకులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 70 ఎకరాలు వేశారు. కేజీ విత్తనం వచ్చి 6 ఎకరాలకు వస్తుంది. 6 ఎకరాలకు వస్తే ఆ విత్తనం ఖరీదు 45,000 కేజీ విత్తనం. 100 గ్రాముల ప్యాకెట్ 4,500 రూపాయల ప్యాకెట్. ఇది 100 గ్రాముల ప్యాకెట్లు కడికి కొని ఒక్కొక్క రైతు తెచ్చుకుని 70 ఎకరాలు వేశారు. అంటే విత్తనాలే బోళ్ళంత కాస్ట్. దానికి తోడు ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. పెడితే వాళ్ళ కుక్క మీద పిందులు అంటారు కదా, ఆ రకంగా పనికిరాని కాపు కాసింది. 100-200 తక్కువకు వస్తోందని నకిలీ విత్తనాల బారిన పడుతున్నారు రైతులు. ఏజెంట్ల మాటలు, ఆకర్షణీయమైన ప్యాకులు చూసి మోసపోతున్నారు. తీరా పంట చేతికొచ్చే టైంకి నకిలీ విత్తనాలు వాడామని గుర్తించి లబోదిబోమంటున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ప్రభుత్వం చోద్యం చూస్తోంది.